యూఎస్ఏలో పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ఇండియన్ ఫ్యామిలీస్‌కి జరిగిన ఒక ఇన్సిడెంట్ నేను మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నా. నార్మల్‌గా ఇక్కడ గ్రూప్స్ ఉంటాయి కదా! అంటే ఆల్‌మోస్ట్ ఇండియన్స్‌మి, తెలుగు వాళ్ళే కొన్ని గ్రూప్స్ ఉంటాయి. అందులోపల వాళ్ళు షేర్ చేసింది ఆల్‌మోస్ట్ ఆ తర్వాత అసలు వాళ్ళకి యూఎస్ఏలో ఉండాలంటేనే చిన్న భయమేసిందంట. అంటే మన పిల్లలు మన ఇష్టం గదా! జస్ట్ చదవట్లేరు అని చెప్పేసి వాళ్ళని కొట్టినా తప్పేనా, తిట్టినా తప్పేనా అని చెప్పేసి ప్రతి కంట్రీకి గూడా లాస్ అనేవి చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. ఈవెన్ యూఎస్ఏలో ఒక లాస్ ఉంటాయి. యూకేలో ఒక లాస్ ఉంటాయి. మన ఇండియాలో ఒక విధంగా ఉంటది. మన ఇండియాలో పెద్దగా అంత పట్టించుకోకపోయినా కూడా వేరే కంట్రీ లోపల లాస్ అన్నీ కూడా డిఫరెంట్‌గా ఉంటాయి. అసలు వాళ్ళ జరిగిన ఇన్సిడెంట్ ఏంటి? ఆల్రెడీ నేను ఇంతకుముందు కూడా 2, 3 వీడియోస్‌లలో షేర్ చేసే ఉంటాను. ఇక్కడ మా పైన ఉంటారు తమిళియన్స్. వాళ్ళకి మరీ దారుణమైన ఇన్సిడెంట్. సో, వాళ్ళకి జరిగిందేంటి? అండ్ ఇంకా కొన్ని కూడా షేర్ చేస్తాను. వీడియో అయితే ఇంట్రెస్టింగ్‌గానే ఉంటది. ఇదొక జనరల్ టాపికే అనుకోండి, అవేర్‌నెస్సే అనుకోండి. ఐ డోంట్ నో వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ జస్ట్ మీకు తెలియాలని చెప్పి షేర్ చేస్తున్నాను. కొత్తగా మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకైతే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతదనుకుంటే షేర్ చేయండి. సో, ఇంకా టాపిక్‌లోకెళ్తే ఫస్ట్ థింగ్ యూఎస్ఏలో సీపీఎస్ వాళ్ళుంటారు. సీపీఎస్ అంటే అదే చైల్డ్ ప్రొటెక్టింగ్ సర్వీస్ వాళ్ళు అని చెప్పి. పిల్లలకి ఏదైనా జరిగింది అని అనుకోండి. సో, వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. యూఎస్ఏలో చాలా వరకు కూడా పేరెంటింగ్ అనేది డిఫరెంట్‌గా ఉంటది. సో, ఇండియాలో అయితే మనం ఆల్‌మోస్ట్ మన పిల్లల్లాగానే ఉంటారు. బట్ యూఎస్ఏలో కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. అంటే వాళ్ళు సింగిల్ పేరెంట్‌లా అంటే ఐ మీన్ మదరు, ఫాదర్ ఇలా డిఫరెంట్‌గా ఉంటారు కాబట్టి వాళ్ళ యొక్క లాస్ డిఫరెంట్ ఉంటది. వాళ్ళ యొక్క కల్చర్ అంతా కూడా డిఫరెంట్‌గా ఉంటది. బట్ మనకేంటి అంటే మన పిల్లలే కదా అని జెప్పేసి వాళ్ళు చదివినా, చదవకపోయినా కానియండి, వాళ్ళేదైనా అల్లరి జేస్తున్నా గానియండి, అలాంటి విషయాలలో మనం కొట్టడానికి ఫస్ట్ ఇంట్రెస్ట్ చూపిస్తాం. బట్ యూఎస్ఏలో ఏంటి అంటే అది మన పిల్లలైనా కూడా ఇక్కడ అలాంటివి చేయకూడదు. వీళ్ళేం జేశారంటే ఒక 1 ½ ఇయర్ అయింది ఇండియా నుంచి యూఎస్ఏకొచ్చి, వచ్చేటప్పుడే ఆన్‌లైన్ క్లాసెస్ పెట్టుకొనొచ్చారు. అంటే తెలీదు ఎన్ని సంవత్సరాలు ఉంటామో, 3 ఇయర్సే ఉంటామో, 2 ఇయర్సే ఉంటాము అని చెప్పేసి. ఇక్కడికొచ్చిన తర్వాత అదే ఇండియాలో ఉన్నటువంటి ఆ స్కూల్ నుంచే వీళ్ళకి ఆన్‌లైన్ క్లాసెస్ అనేవి రన్ అవుతూ ఉన్నాయి. సో, ఈ పిల్లలకి ఏంటి అంటే ఇక్కడ స్కూల్‌కెళ్ళడం అనేది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. ఎందుకంటే యూఎస్ఏలో స్కూల్స్ అనేవి నేను మీకు ఆల్రెడీ చాలా సార్లు చెప్పా కదా! ఇక్కడ సిస్టమ్ బావుంటది. పిల్లలు అంతగా స్ట్రెయిన్ అవ్వరు. వాళ్ళకి నచ్చినట్లుగా వాళ్ళు చదువుతారు. అంతగా అంటే వేరే పిల్లలతోటి కాంపిటీషన్ ఉండదు. ఏది ఉండదు. వాళ్ళెలా ఉంటారో అలా ఉంటారు. ఇండియాలాగా ఎగ్జామ్స్ ఉండవు. మార్క్స్ ఉండవు. ఆ మార్క్స్‌ని బట్టి వాళ్ళకిచ్చే ప్రియారిటీ లోపల చేంజెస్ ఉండవు. ఇలాంటివి ఏది కూడా ఉండదు కాబట్టి పిల్లలు ఇక్కడ స్కూల్స్‌కి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఆల్‌మోస్ట్ 103 ఫీవర్ ఉంది స్కూల్‌కి వద్దన్నా కూడా వినరు. అయినా కూడా ఇంట్రెస్ట్ చూపిచ్చి ఎళ్తారన్నట్లు. సో, అలా ఉంటదిక్కడ. సో, ఇంకా ఆ పిల్లలేంటంటే ఒకడు ఫస్ట్ గ్రేడ్, ఇంకొకడు మా పిల్లోడితో థర్డ్ గ్రేడ్. ఫస్ట్ గ్రేడ్ అబ్బాయి కూడా ఆన్‌లైన్ క్లాసెస్ స్టార్ట్ చేశారు. ఎందుకు అనంటే ఇండియాలో హిందీ అని జెప్పేసి ఇలా వేరే లాంగ్వేజెస్ కూడా ఉంటాయి కదా! అని జెప్పి. ఆ పిల్లకి స్ట్రెయిన్ అవుతుంది. కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇక్కడ స్కూల్‌కెళ్ళేసి రావడం, ఇక్కడ ఎంజాయ్‌మెంట్‌కి అలవాటు పడిపోయారు వాళ్ళు 1 ½ ఇయర్ అయినా కూడా. అక్కడ ఇంకా అక్కడి నుంచి ఆన్‌లైన్ క్లాసెస్ రన్ అవ్వడము. వీళ్ళకేంటంటే కోపమొస్తుంది. అంటే వాళ్ళు అటెండ్ అవ్వట్లేదు క్లాసెస్‌కి సరిగ్గా అని చెప్పేసి డైలీ తిడుతూ ఉన్నారంట. ఆ పిల్లోడిని చిన్నోడినైనా కూడా కొట్టారంట. ఆ పిల్లోడేంటంటే నార్మల్‌గా స్కూల్‌కెళ్ళి స్కూల్‌లో చెప్పాడంట టీచర్‌కి. ఎందుకు చెప్పాడు అనేది మనకు రీజన్ తెలీదు గానీ, చెప్పిన వెంటనే కూడా వాళ్ళు ఫస్ట్ నర్స్‌కి కంప్లెయింట్ చేశారంట. ఆ అబ్బాయిని తీసుకొనెళ్ళి మొత్తం బాడీ అంతా చెక్ చేశారంట. సో, చెక్ చేసిన తర్వాత ఒక కంప్లెయింట్ రైజ్ చేసి వాళ్ళ ఇంటికి ఈవినింగ్ టైమ్ వచ్చారంట. వీళ్ళకి అర్థం కాలే అసలెందుకొచ్చారు, వీళ్ళెవరు, ఎందుకు అని జెప్పేసి. ఆ తర్వాత మేము ఇలా స్కూల్‌లో నుంచి వచ్చాము. మీరు మీ పిల్లోడిని కొట్టారనే విషయం మాకు తెలిసింది. సో, ఎందుకు కొడుతున్నారు మీరు పిల్లల్ని అని జెప్పేసి. అసలు వాళ్ళు షాక్ అయ్యారంట. అసలేం జెప్పాలో కూడా అర్థం అవ్వల. ఇలా చదవట్లేదు అందుకోసమే కొడుతున్నామా అంటే అస్సలు ఊరుకోరు యూఎస్. సో, ఇంకా ఆ పిల్లోడిని మంచిగా నిల్చోబెట్టి ఎందుకు, ఏంటి అని జెప్పేసి అడగడం స్టార్ట్ చేశారంట. వీళ్ళకేమో చాలా భయమేస్తూ ఉంది. అసలు ఏమవుతది? నెక్స్ట్ ఏంటి? వీడిని తీసుకొనెళ్ళిపోతారా? అంటే చైల్డ్ కేర్ వాళ్ళేమైనా తీసుకెళ్ళిపోతారా? ఏంటి అని జెప్పేసి. తర్వాత ఆ పిల్లోడు కొంచెము అహా! లేదు నార్మల్‌గానే అన్నట్లుగా చెప్పాడంట. సో, ఇంక వాళ్ళైతే షేర్ జేశారు. అసలు ఒక అన్‌నోన్ పర్సన్ అయినా కూడా మన పిల్లలు అన్నీ చెప్పేసి అంత స్వీట్‌గా మాట్లాడుతూ ఉన్నారు పిల్లలతోటి అని జెప్పేసి. బట్ వీళ్ళేమి అంటే లేదు మేము మంచిగానే ఉన్నాము. రోజు జస్ట్ కొంచెం అల్లరి చేస్తున్నాడని జెప్పేసి చిన్నగా కొట్టామంతే. అది గూడా అంత పెద్దదేమి కాదు. జస్ట్ చాలా చిన్నది. వాడెందుకు చెప్పాడో స్కూల్‌లో మరి మాకు తెలీదు అనేసి ఏదో ఒకటి జెప్పారంట. బట్ అదృష్టం బావుండి వీళ్ళకి ఆ వచ్చిన వాళ్ళు వీళ్ళు చెప్పింది ఓకే అని జెప్పేసి, లేదు ఇంకోసారి మాత్రం ఇలా చేయొద్దు అని చెప్పేసి ఎళ్లారంట. ఆ తర్వాత నుంచి ఇంక వీళ్ళకి నార్మల్ టెన్షన్ గాదు. అసలు ఏమన్నా అంటారా? మేబీ ఫ్యూచర్‌లో ఏమైనా ఎఫెక్ట్‌నిస్తదా? అంటే ఇది అంటే పిల్లలకు సంబంధించింది చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి కదా! అని జెప్పేసి. అండ్ సెకండ్ సినారియో
ఇది చాలా వెరైటీగా అనిపిస్తది. యూఎస్ఏలో టీచర్స్ కానియండి, డాక్టర్స్ కానియండి, పోలీస్ వాళ్ళు కానియండి, లేకపోతే నైబర్స్ కానియండి, ఎవ్వరైనా కూడా పిల్లల విషయంలో సరైన ట్రీట్మెంట్ లేదు అంటే వాళ్ళ పేరెంట్స్ నుంచి అని గనుక అనిపిస్తే ఎవ్వరైనా కూడా వాళ్ళకి కాల్ చేయొచ్చు సీపీఎస్ వాళ్ళకి ఎవ్వరైనా. సో, ఇప్పుడు మనం డాక్టర్ దగ్గరికి తీసుకొనెళ్ళాము. డాక్టర్ మొత్తం చెక్ చేసిన తర్వాత వీళ్ళకి సమ్ ప్రాబ్లమ్ ఉంది అని అనిపించినప్పుడు మనం సరే ఓకే అని చెప్పి వదిలేసామనుకోండి, వెంటనే కూడా వాళ్ళకి కాల్ చేసి చెప్తారు. సో, వాళ్ళొచ్చేసి ఎందుకు మీరు మీ పిల్లలని పట్టించుకోవట్లేదు అని చెప్పి. ఇలా జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే తమిళియన్స్ వాళ్ళు ఆ పిల్లోడికి పళ్ళు మొత్తం పుచ్చిపోయాయి. అది ఇండియాలో ఉన్నప్పుడే. ఇక్కడికొచ్చాక హాస్పిటల్‌కి తీసుకొనెళ్లారు. ఆ హాస్పిటల్‌కి తీసుకెళ్ళింది కూడా ఇండియన్ డాక్టరే, తెలుగు డాక్టరే. సో, తీసుకెళ్ళిన తర్వాత ఆవిడ ట్రీట్‌మెంట్ వీళ్ళకి నచ్చలేదు. అంటే ట్రీట్‌మెంట్ విషయంలో సరిగ్గా నచ్చక వీళ్ళేంటంటే, లేదు ఇలా ట్రీట్‌మెంట్ బాలేదు. మేము వేరే డాక్టర్ దగ్గరికెళ్తామని చెప్పేసి వచ్చారు. వీళ్ళేం చేశారు అంటే ఆవిడ ఇండియన్ డాక్టర్ మన తెలుగు డాక్టర్ ఏం చేసింది డైరెక్ట్ వాళ్ళకి కాల్ చేసింది. వాళ్ళ పిల్లోడిని సరిగ్గా పట్టించుకోవట్లేదు అన్నట్లు చెప్పేసి. వెంటనే వాళ్ళు ఈవినింగ్ టైమ్ వచ్చారు. ఒక నోటీస్ పట్టుకొనొచ్చారు. సో, మాకిలా కంప్లెయింట్ వచ్చింది. మీ పిల్లోడి టీత్ అస్సలు బాలేవంట కదా! అసలు మీరు కేర్ తీసుకోవట్లేదు అని చెప్పేసి. లేదు మేము డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్ళాము. అది చిన్నప్పటి నుంచి వాడికి అలానే ఉంది అన్నా కూడా వినలా. అంటే మీరు పిల్లల్ని సరిగ్గా చూడట్లేదు అని చెప్పేసి. మీరు ఎవరితోటైనా కూడా చెప్పించండి. అంటే మీరు ఇంకొకరు సైన్ పెట్టాలి. లేదు ఈ పిల్లోడిని చాలా బాగా చూసుకుంటున్నారు అని చెప్పేసి. లక్కీలీ మేమున్నాం కాబట్టి సరిపోయింది. సో, మేము లేదు చాలా బాగా చూసుకుంటారు వాళ్ళు అని చెప్పి మేము సైన్ చేయడం వలన ఆ విషయం అక్కడితో వదిలేసారు. సో, ఇంక ఇంత కేర్‌ఫుల్‌గా ఉండాలి యూఎస్ఏలో. మన పిల్లలు కదా! మా ఇష్టం వచ్చినట్టు కొడతాము. వాళ్ళకేదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వదిలేస్తాము. పళ్ళు బాలేకున్నా వదిలేస్తాము. కళ్ళు బాలేకపోయినా వదిలేస్తామంటే కుదరదు. సో, ఇక్కడ డెఫినెట్‌గా వాళ్ళ మీద చాలా వరకు కేర్‌ఫుల్‌గా ఉండాలి. సో, ఇక్కడ ఏంటి అంటే ఎవరైనా కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ డాక్టరే గనుక కంప్లెయింట్ ఇవ్వకపోయినా ఈవెన్ టీచర్స్ కూడా చూసి చూడనట్టు అంటే ఆ పిల్లోడు కొడుతున్నారని చెప్పి చూసి చూడనట్టు వదిలేసినా కూడా ఫ్యూచర్‌లో ఇంకేదైనా కొంచెం పెద్దగా ఎఫెక్టివ్ ఇస్తే వాళ్ళకి కూడా ప్రాబ్లమ్ అవుతది. అందుకోసమే యూఎస్ఏలో డాక్టర్స్ కానియండి, ఈవెన్ టీచర్స్ కానియండి, ఎవరైనా కూడా ఏదైనా ఇష్యూ జరిగిందనుకోండి, వెంటనే వెళ్ళేసి వాళ్ళకి కంప్లెయింట్ చేస్తారు. వాళ్ళు ఒక నోటీస్ పట్టుకొని వస్తారు. వచ్చి మొత్తం కనుక్కుంటారు. అక్కడ ఏదైనా వాళ్ళకి నమ్మాలి అని గనుక అనిపించలేదు అని అనుకోండి, సో, అప్పుడు పిల్లోడిని తీసుకెళ్లడము అండ్ వీళ్ళకి ఫైన్ ఎయడం ఇలాంటివి జరుగుతుంది. సో, ఇంకా సీపీఎస్ వాళ్ళు ఎలా అంటే ఎవరినైనా నెగ్లెక్ట్ చేస్తున్నా, పిల్లల విషయంలో నెగ్లెక్ట్ చేస్తున్నా కానియండి, అబ్యూజ్ చేస్తున్నా అలాంటి వాటికి కూడా వాళ్ళు వచ్చి వెంటనే కూడా రియాక్ట్ అవుతూ ఉంటారు. ఇక్కడ స్కూళ్ళలో ఏంటంటే మనకి ఆల్మోస్ట్ ఎలిమెంటరీ స్కూల్ వరకు ఒకరే టీచర్ ఉంటారన్నట్లు. అంటే క్లాస్‌కి ఒకరే టీచర్ ఉంటారు. మన దగ్గరైతే వేరు వేరు సబ్జెక్ట్స్‌కి వేరు వేరు టీచర్స్ ఉంటారు కదా! ఇక్కడ మాత్రం ఆల్మోస్ట్ 1 ఇయర్‌కి ఒకరే టీచర్ ఉంటారు. ఆవిడ మొత్తం అబ్జర్వ్ చేస్తదన్నట్లు. అంటే ఫస్ట్‌లోనే పిల్లలు ఎలా ఉన్నారు, ఏంటి అని జెప్పేసి. సో, ఆ 1 ఇయర్ మొత్తం ఆవిడే చాలా వరకు టేక్ కేర్ చేస్తూ ఉంటది. మనం ఇంట్లో మనం ఎలా ఉంటున్నాం వాళ్ళతో అని కానియండి, మనం పుట్టినప్పుడు వాళ్ళ ఫేస్ మీద కానియండి, లేకపోతే ఎక్కడైనా బాడీ మీద ఏ చిన్న దెబ్బ తగిలినా, వాళ్ళకంటే డౌటొచ్చింది అనుకోండి, వెంటనే అక్కడున్న నర్స్‌కి చెప్తారు. సో, నర్సెళ్లి మొత్తం దానిని ఆల్రెడీ నర్సులకు గూడా ఇక్కడేంటంటే స్కూళ్ళ లోపల వాళ్ళకి ట్రైనింగ్ ఉంటది. అన్నీ గూడా తెలిసిపోతాయి. సో, వాళ్ళొచ్చేసి మొత్తం చూడడము, వాళ్ళకేదైనా నమ్మాలి అనిపియకుండా, లేకపోతే పేరెంట్సే కొట్టారు అని ఏదైనా అనిపించినా కూడా వెంటనే వాళ్ళు ఒక కంప్లెయింట్ తీసుకొని ఇంటికొచ్చేస్తారు. సో, ఇక్కడ మా పిల్లలు మా ఇష్టం. చదవకపోతే కొడతాము, తిడతాము అంటే కుదరదు. ఇక్కడ లాస్ అన్నిటు డిఫరెంట్‌గా ఉంటాయి. సో, యూఎస్ఏలో ఉన్నన్ని రోజులు చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి. సో, ఇంకా పిల్లలకి తప్పకుండా కూడా సీట్ బెల్ట్ అనేది తప్పకుండా ఉండాలి. అంటే అదే వాళ్ళు కార్‌లో కూర్చున్నప్పుడు వాళ్ళకి సెపరేట్‌గా ఒక కార్ సీట్ అనేది ఉండాలి. మనం సరే స్కూల్ పక్కనే గదా! ఎలానో అలా కూర్చోబెడదాంలే అని జెప్పేసి కార్ సీట్ గనుక లేదు అనుకోండి, ఎవరైనా పోలీస్ వాళ్ళు జూస్తే ఫస్ట్ ఆ పిల్లలని వాళ్ళ కార్‌లో ఎక్కించుకొని ఇంటి దగ్గర డ్రాప్ చేసి మనకు ఫైనేసి ఎళ్తారు. సో, అలాంటిది గూడా ఒకటి జరిగింది. పార్క్‌కెళ్ళినప్పుడు ఒకరికి వేరే అమెరికన్ స్టే. సో, ఇలాంటివి చాలా ఉంటాయి కాబట్టి పిల్లల విషయంలో చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. అది ఇండియన్స్‌మైనా కూడా యూఎస్ఏ లాస్ అయితే తెలుస్తూనే ఉండాలి. సో, ఇంక ఇంతే అండి. రేపు మరో మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.